హలో గైస్, అందరికీ నా వాయిస్ అనేది క్లియర్గా ఉందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి ఎవ్రీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. Yes, sir. ఓకే. ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు సెషన్లో మనకి ఏం డిస్కస్ చేయబోతున్నాము అంటే డెమో క్లాస్ 2. ఓకే, సో ఇది మనకి హనా S4 హనా గురించి మనం ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ అనేది చేయబోతున్నామండి. సో మరి ఇప్పటి వరకు మనం లాస్ట్ సెషన్లో మనం ఎస్ఏపి అంటే ఏంటి, ఈఆర్పి అంటే ఏంటి, సో ఇలాంటి డిస్కషన్స్ అయితే మనకి అయినాయి. ఓకే, సో మరి ఈరోజు సెషన్లో మనకి S4 హనా అలాగే మనకి హనా ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి సో అనే దాని గురించి మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ మనం నోట్ ప్యాడ్ మీద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత సో మీకు పీడిఎఫ్ అనేది మనం షేర్ చేయటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ మనకి పీడిఎఫ్ అందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందరూ యాప్ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉన్నారా? అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? అందరూ వాట్సాప్ గ్రూప్లో ఉన్నారా? మెటీరియల్ గ్రూప్లో. సో ఇది మనకి స్క్రీన్ అనేది విజిబుల్ అండ్ స్క్రీన్ అనేది విజిబులా? ఓకే. ఓకే, ఆల్ రైట్. నెక్స్ట్ క్లాస్లో మనకి ఈరోజు నుంచి మనకి హనా S4 హనా గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఒక్క నిమిషం చిన్న సెటప్ చేసుకోనివ్వండి. చార్జర్ కొంచెం సెటప్ చేసుకోనివ్వండి ప్లీజ్. ఒక్క నిమిషం అండి. చార్జర్ పనిచేయట్లేదు. ఓకే, ఓకే గైస్, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు సెషన్లో ఎస్ఏపిలో మనకి హనాకి S4 హనాకి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. మనం ఈ డౌట్స్ని ఈరోజు క్లియర్ కట్గా కంప్లీట్ చేసుకుందాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ హనా అండ్ S4 హనా? హనాకి S4 హనాకి మధ్యలో మనకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి, హనా అంటే ఏంటి, అలాగే మనకి S4 హనా అంటే ఏంటి, ఈ రెండింటికి మనకి ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి సో అనే దాని గురించి మనం ఈరోజు సెషన్లో మనం డిస్కస్ అనేది చేద్దామండి. ఓకేనా?
సో హనా అంటే ఏంటో చెప్పండి. వాట్ ఈస్ మీన్ బై హనా? చెప్పాలి. సో హనా అంటే ఏంటి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. సో ఈ హనా అంటే మనకి ఒక డేటాబేస్ అని అర్థం. సో హనా అంటే ఏంటండి? డేటాబేస్. సో మనకి ఈసీసీలో కూడా డేటాబేస్లు ఉన్నాయి. అలాగే S4 హనాలో మనకి ఉన్న డేటాబేస్ ఏంటంటే హనా డేటాబేస్ అనమాట. ఈసీసీలో మనకి డేటాబేసెస్ ఏంటి? ఈసీసీ అంటే ఏంటి సార్ అంటే ఓల్డ్ వర్షన్. ఎస్ఏపిలో మనకి ప్రజెంట్ రన్ అవుతున్నవి ఓల్డ్ వర్షన్, కరెంట్ వర్షన్స్. ఓల్డ్ వర్షన్స్ వచ్చేటప్పటికి ఈసీసీలో ఉన్నాయి. కరెంట్ వర్షన్ వచ్చేటప్పుడు S4 హనా అంటే 2G 5G లాగా సింపుల్గా మాట్లాడితే. సో ఇప్పుడు మనకి హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఇది ఒక డేటాబేస్ అనమాట. డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో మనకి కంపెనీ అన్న తర్వాత ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ మెయింటైన్ చేయడానికి ఒక డేటాబేస్ కావాలి. సో ఇప్పుడు మనకి హనా అనేది ఒక డేటాబేస్ అండి. హనా అనేది ఒక డేటాబేస్. సో హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. హనా అంటే ఏంటండి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్. ఈసీసీలో మనకి ఈసీసీ అంటే ఏంటండి? ఈసీసీ అంటే మనకి ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. ఈసీసీ అంటే ఏంటి? ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్. సో మనకి ఈసీసీలో ఉన్న డేటాబేస్లు. ఓకే. సో మనకి హనా అంటే హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. సో మనకి ఈసీసీ అంటే ఈఆర్పి సెంట్రల్ కాంపోనెంట్ అంటాం. ఈసీసీలో ఉన్న డేటాబేసెస్. మనకి ఈసీసీలో ఉన్న డేటాబేస్లు ఏంటి అంటే ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, IBM DB2, SQL, ఇవన్నీ కూడా మనకి ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ అనమాట. ఓకేనా? అంటే సింపుల్గా మాట్లాడితే మనకి ఈసీసీ హ్యాస్ బీన్ కనెక్టెడ్ విత్ థర్డ్ పార్టీ డేటాబేసెస్. సో ఇవన్నీ కూడా SAP డేటాబేస్లు కావు. సో మనకి అంతకుముందు ఏంటంటే ఈసీసీ అంటే మనకి దగ్గర 25 years బ్యాక్ నుంచి మార్కెట్లో ఉంది. ఈ ఈసీసీ ఏదైతే ఉందో 25 years బ్యాక్ నుంచి మనకి రన్ అవుతూ ఉంది. 2027లో ఈ ఈసీసీ అనేది ఎండ్ అయిపోతుంది. కాబట్టి మీరు ట్రైనింగ్ ఎప్పుడు కూడా S4 హనాలోనే నేర్చుకోండి. తర్వాత మళ్ళీ మీరు ఈసీసీలో నేర్పిస్తే ఎవరు కూడా జాయిన్ అవ్వకండి ఫస్ట్. సో కాబట్టి ఇక్కడ మనకి ఈసీసీ అంటే ఆరికిల్, ఎంఎస్ఎస్క్యూఎల్ ఇవన్నీ డేటాబేస్లు అనమాట. ఈసీసీలో ఉన్న డేటాబేస్. ఈ డేటాబేసులతో ఈ SAP హనా ఇది ఈసీసీతో ఈ డేటాబేసులతో ఇది కనెక్టివిటీ అయి ఉందన్నమాట. హనా అంటే మనకి హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు కదా. అంటే S4 హనాలో మనకి హనా అంటే సో ఒక డేటాబేస్ అని అర్థం. ఎప్పుడైనా సరే S4 హనాలో మనకి హనా అంటే ఏంటి? హనా ఈజ్ నథింగ్ బట్ డేటాబేస్. మరి ఈసీసీలో డేటాబేస్లు ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే ఒరాకిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, IBM DB2, SQL ఇవన్నీ కూడా మనకి ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ అనమాట. ఓకేనా? సో ఈసీసీలో ఉన్న డేటాబేసెస్ ఇవి. సో హనా అంటే మనకి ఏం చెప్పుకున్నామండి? హై పర్ఫార్మెన్స్ అనలిటిక్ అప్లియన్స్ అంటారు. ఓకే. మరి ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే షల్ ఐ రన్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ SAP S4 హనా ప్లాట్ఫామ్. సో మనకి S4 హనా అనేది హనాయే లింక్ అయి ఉంటుంది. అదర్ డేటాబేసులతో లింక్ అనేది లేదనమాట. ఓకేనా? అంటే ఏంటి? కనెక్టివిటీ అనేది లేదు. సో ఇప్పుడు ఆరికిల్ని తీసుకెళ్ళి S4 హనాకి కనెక్ట్ చేస్తాను సార్ డేటాబేస్ కింద అంటే నో.
వర్కౌట్ అవ్వదు. కాబట్టి వీ కెనాట్ రన్ ఈసీసీ డేటాబేసెస్ ఇన్ ఎస్ఏపి S/4HANA ప్లాట్ఫామ్. సో కాబట్టి మీకు ఒక ఐడియా వచ్చింది. ఓకే, S/4HANAలో మనకి హనా అనేది డేటాబేసే. ఓకే, ఈసీసీ అంటే ఓల్డ్ సిస్టమ్. సో అది ఎప్పుడు దాకా ఉంది అంటే 2027లో వైండప్ అయిపోతుంది ఈసీసీ. కాబట్టి మార్కెట్లో అంతా కూడా S/4HANAయే రన్ అవుతుంది. కాబట్టి ప్రజెంట్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా, అంటే ఇప్పుడు వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మనకి S/4HANAలోనే ఉంటాయి. కాబట్టి ఈసీసీలో నేర్చుకోవడం అనేది ట్రైనింగ్ అనేది శుద్ధదండగా. కాబట్టి S/4HANA ట్రైనింగ్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మీ అందరికీ కూడా అర్థమైంది. ఓకే, సో అలాగే ఇప్పుడు మనకి ఏమైతే ఈసీసీ డేటాబేస్, అంతకుముందు ఎస్ఏపి వాడికి ఓన్ డేటాబేస్ లేదు. ఓకే, థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండ్ అయ్యేవాడు. ఆ థర్డ్ పార్టీ డేటాబేస్లు మనకి ఆరికిల్, MS SQL, IBM DB2, SQL ఇలాంటివి థర్డ్ పార్టీ డేటాబేసెస్. ఈ థర్డ్ పార్టీ డేటాబేస్ని ఎస్ఏపికి కనెక్ట్ చేసేవాడు. కానీ ఇప్పుడు ఏంటంటే మనకి ఈ ఈ మార్కెట్లో మనకి ఓన్ ఎగ్జిస్టెన్స్ ఉండాలంటే, కంపెనీ మరి సర్వైవల్ అవ్వాలంటే కంపల్సరీగా మనకంటూ ఓన్ డేటాబేస్ అనేది ఉండాలి అనేది ఆలోచించి ఎస్ఏపి వాడు ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాడు. సో అదే హనా. కాబట్టి మార్కెట్లో మనకి హనా అనేది ఒక అద్భుతం. సో ఈ డేటాబేస్ దగ్గర మనకి 2011 నుంచే మార్కెట్లో వచ్చింది. ఈ S/4HANA కూడా మనకి 2015 నుంచి వర్షన్స్ రిలీజ్ అవ్వకుండా వచ్చినాయి. S/4HANA అంటే అది కొత్తది కాదు, ఎప్పుడో నుంచి ఉంది. 2015 నుంచి మార్కెట్లో దాదాపు 10 ఇయర్స్ నుంచి S/4HANA మరి మార్కెట్లో ఉంది. కానీ ఇప్పుడిప్పుడే మొత్తం కంప్లీట్గా ఆల్ కంపెనీస్, మనకి కొన్ని కంపెనీస్ ఇంకా ఈసీసీ వర్షన్లో ఉన్నాయి. ఈ ఈసీసీ వర్షన్లో ఉన్న కంపెనీస్ అన్నీ కూడా ఈ S/4HANAలోకి మైగ్రేట్ అయిపోయే ఛాన్స్ మనకు వచ్చేసింది. సో కాబట్టి రానున్న రోజుల్లో మనకి అన్ని ప్రాజెక్ట్స్ S/4HANAలోనే ఉంటాయి. కాబట్టి ఈసీసీ అనేది మనకి టైం వేస్ట్ నేర్చుకోవడం వద్దు. ఓకే, కొన్ని ఏరియాస్ మనం నేర్పుతాము ఈసీసీలో. సో అవి నేర్చుకుంటే మనకి సరిపోతాయి అన్నమాట. సో కాబట్టి ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది. హనా ఈజ్ నథింగ్ బట్ హై పర్ఫార్మెన్స్. అంటే ఏంటి? ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా సో ఇది 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ని ఇస్తుంది అని చెప్తా ఉన్నారు. సో అంటే ఏంటి? ఈసీసీ డేటాబేస్ల కన్నా హై పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని చెప్పి మార్కెట్లో దీని గురించి డిస్కషన్ అయితే అవుతూ ఉంది. కాబట్టి మార్కెట్లో మనకి హనా అనేది హై పర్ఫార్మెన్స్ని ఇస్తున్న ఒక డేటాబేస్ అనమాట. కాబట్టి ఈసీసీ డేటాబేస్లు అన్నీ కూడా మనకి ఈ హనా డేటాబేస్లో ఈ S/4HANAలో పనిచేయమన్నమాట. సో ఈ S/4HANA ప్లాట్ఫామ్లో మనం కనెక్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. సో మరి ఇంకో క్వశ్చన్ ఏంటంటే మీ అందరికీ రావాల్సింది, మరి హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? హనా డేటాబేస్ని మనం ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? ఎవరు చెప్తారు? హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? ఎవరు చెప్తారు? సో మనకి హనా డేటాబేస్ ఉంది కదండి. సో హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేయొచ్చా? సారీ, ఈ హనా డేటాబేస్ని ఈసీసీ కనెక్ట్ చేయొచ్చా అన్నది దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఎవరు చెప్తారండి దీనికి ఆన్సర్? నో. సో మనకి హనా డేటాబేస్ని మనకి ఈసీసీకి కనెక్టివిటీ అనేది లేదండి. ఓకే, సో మనకి హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్టివిటీ అనేది లేదనమాట. ఓకే, సో వీ కెనాట్ కనెక్ట్ ఈసీసీ డేటాబేసెస్ అనమాట. సో మనకి ఈసీసీ డేటాబేస్ని తీసుకెళ్ళి S/4HANAలో కనెక్టివిటీ అనేది లేదు. కానీ హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు. హనా డేటాబేస్ని ఈసీసీకి కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో కాబట్టి ఈసీసీ డేటాబేసెస్ ఏమైతే ఉంటాయో S/4HANAలో కనెక్టివిటీ అనేది లేదు. కానీ హనా డేటాబేస్ని మాత్రం ఈసీసీకి కనెక్టివిటీ అనేది ఉంది అనమాట. ఓకే, అంటే థర్డ్ పార్టీ డేటాబేస్లు ఏవి కూడా S/4HANAకి కనెక్టివిటీ లేవు.
కానీ ఈసీసీ ఏదైతే హనా డేటాబేస్ ఏదైతే ఉందో మనం ఈసీసీకి కనెక్టివిటీ ఉంది. ఓకేనా, ఎందుకంటే ఎస్ఏపి కూడా ప్రోడక్టే కాబట్టి, ఎస్ఏపి డేటాబేస్ కాబట్టి మీకు సింపుల్గా అర్థమయ్యింది. ఏమని అర్థమైందండి? హనా అంటే ఒక డేటాబేస్ అని. అంతకుముందు ఎస్ఏపికి ఓన్ డేటాబేస్ అనేది లేదు, థర్డ్ పార్టీ డేటాబేస్ల మీద డిపెండ్ అయ్యేవాడు. కొన్ని ఎగ్జాంపుల్స్ ఆర్కిల్, ఎంఎస్ఎస్క్యూఎల్, ఐబిఎం డీబీటీ, ఎస్క్యూఎల్, ఈ డేటాబేస్లు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ థర్డ్ పార్టీ డేటాబేస్లు. ఈ థర్డ్ పార్టీ డేటాబేస్లని ఎస్ఏపి వాడు S4 హనాకి యూజ్ చేయటం లేదు. ఓకే, అలాగే మనకి వీటికన్నా బెస్ట్ డేటాబేస్ని ఎస్ఏపి వాడు తీసుకొచ్చాడు, దాన్నే హనా అన్నాం. హనా అంటే హై పర్ఫార్మెన్స్ అని చెప్పుకున్నాం. సో కాబట్టి ఈసీసీ డేటాబేస్ల కన్నా ఇది 1000 times ఫాస్ట్ పర్ఫార్మెన్స్ని ఇస్తుందన్నమాట. ఈసీసీ అనేది మనకి 2027లో వైండప్ అయిపోతుందండి. సో 2027లో మనకి ఈసీసీ అనేది ఇంకా ఉండదు, ఎత్తేస్తున్నారు. ఓకే, 2027 తర్వాత నో మోర్ ఈసీసీ. కాబట్టి 2027లో మనకి ఎస్ఏపి వాడు ఏం చెప్పాడంటే, మీరందరూ ఎవరైతే ఈసీసీ వర్షన్స్ వాడుతున్నారో వాళ్ళందరూ కూడా 2027 లోపల అందరూ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయిపోండి, మేమైతే తర్వాత సపోర్ట్ చేయము అని చెప్పిందనమాట అఫీషియల్ నోటిఫికేషన్లో. కాబట్టి ఎవరైతే మనకి పాత క్లయింట్స్ ఎవరైతే ఉంటారో ఎస్ఏపి ఓడి వాళ్ళు ఎప్పుడెప్పుడు వర్షన్స్ యూజ్ చేస్తూ ఉన్నారు ఇంకా. సో కాబట్టి వాళ్ళందరూ కూడా S4 హనాలోకి మైగ్రేట్ అయ్యే టైము దగ్గర పడింది. కాబట్టి మనకి ఇంకా కొంచెం మంచి ప్రాజెక్ట్స్ అయితే వచ్చే ఛాన్సెస్ అయితే మనకి ఉంటాయి అన్నమాట ఫ్యూచర్లో. సో కాబట్టి ఇక్కడ మనకి హనా అంటే ఏంటి అంటే మనకి ఒక ఐడియా వచ్చింది, ఇట్స్ డేటాబేస్ అని. మరి క్వశ్చన్ ఏంటంటే మనకి ఈ హనా డేటాబేస్ ఏదైతే ఉందో, సో ఈ ఈసీసీ డేటాబేస్ల కన్నా ఎందుకు ఇంత ఫాస్ట్ పర్ఫార్మెన్స్ని ఇవ్వగలుగుతుంది అనేది మనం చూసుకుందాం. సో మనకి ఈ హనా డేటాబేస్ దగ్గర దగ్గర 2011 ఆ టైంలో వచ్చిందండి మార్కెట్లో. ఈ ఈసీసీ వచ్చినప్పటికి దగ్గర దగ్గర 25 years అయిపోయిందనమాట. ఈ S4 హనా మనకి మార్కెట్లోకి వచ్చి 2015లో వచ్చిందనమాట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ ఈసీసీల డేటాబేస్ల కన్నా ఈ హనా డేటాబేస్ ఎందుకు ఇంత స్ట్రాంగ్? ఓకే, సో ఎందుకు ఇంత స్ట్రాంగ్ అనేది కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. బేసిక్గా ఏమైతే ఈసీసీ డేటాబేస్లు ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి, సో వీటికన్నా ఈ హనా డేటాబేస్ చాలా పవర్ఫుల్ అనమాట. ఎందుకు మనకి ఎంత పవర్ఫుల్ అంటే, ఇప్పుడు డేటాబేస్లో డేటా అనేది స్టోర్ అవుతుంది. సో అది ట్రాన్సాక్షనల్ డేటా కావచ్చు, మాస్టర్ డేటా కావచ్చు, కస్టమైజింగ్ డేటా అని చెప్పి మొత్తం 3 types ఆఫ్ డేటాస్ ఉంటాయి మనకి ఎస్ఏపిలో. ట్రాన్సాక్షనల్ డేటా, మాస్టర్ డేటా, కస్టమైజింగ్ డేటా. ఈ డేటా అంతా కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది. ఈ డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవుతుంది అనమాట. సో ఈ హనా డేటాబేస్లో సో కాలం ఓరియంటెడ్లో డేటా అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో జనరల్గా అయితే మరి ఈసీసీలో అయితే డేటా అనేది రో బేస్లో స్టోర్ అవుతుంది, కానీ S4 హనాలో హనా డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో స్టోర్ అవటం మూలంగా మనం డేటా కంప్రెషన్ చేసుకోవచ్చు, డేటా రిడెండెన్సీ చేసుకోవచ్చు అనమాట. సో అంటే దీని మూలంగా మనకి సో అంటే డేటాని ఎప్పుడైతే మనం తగ్గించుకుంటున్నామో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి ఉండవు అనమాట. ఓకే, సో ఈ హనా డేటాబేస్లో అనేది కాలం ఓరియంటెడ్ అండ్ డేటా స్టోర్డ్, డేటా కంప్రెషన్ అండ్ రిడెండెన్సీ ఈజ్ పాసిబుల్. సో మనకి డ్యూ టు దిస్ నో పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనమాట. అలాగే మనకి ఈ దీంట్లో మనకి ఈ ఈసీసీ డేటాబేస్లో డేటా అనేది ఎలా స్టోర్ చేస్తారంటే హార్డ్ డిస్కుల్లోను,
చిప్స్లోను వాటిలోను డేటా స్టోర్ చేస్తారు. కానీ ఈ హనా డేటాబేస్లో డేటా అనేది ర్యామ్ బేస్డ్ అనమాట. ఇది ర్యామ్ ఓరియంటెడ్ అనమాట, ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటారు. సో మనకి ఇది హనా ఈజ్ ఎ మెమరీ, ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. ఇది ర్యామ్ ఓరియంటెడ్. అదే మనకి ఈసీసీలో డేటా చూసుకున్నట్లయితే హార్డ్ డిస్క్లోను వాటిలోను స్టోర్ చేస్తారు, అంత ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వదు. ఎప్పుడైతే ఇది మెమరీ బేస్డ్ డేటాబేస్ అవడంతో ఈసీసీ కన్నా ఇది 1000 టైమ్స్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతుంది. సో కాబట్టి డేటాబేస్లో డేటా స్టోరేజ్ కూడా ఇక్కడ ఇంపార్టెంటే. సో ప్రతిరోజు కూడా మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి కంపెనీలో. ఆ ట్రాన్సాక్షన్స్ అన్నిటిని మెయింటైన్ చేయడానికి ఒక డేటాబేస్ అనేది కావాలి. ఆ డేటాబేస్ అనేది ఇక్కడ కాలం ఓరియంటెడ్, ర్యామ్ బేస్డ్. అలాగే మనకి దీని మూలంగా ఈ రెండిట్ల మూలంగా మనకి డేటా కంప్రెషన్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు, రిడెండెన్సీ పాసిబుల్ ఉంది. అలాగే పర్ఫార్మెన్స్ ఇష్యూస్ అనేవి మనకి ఉండవు అన్నమాట. సో ఇవన్నీ కూడా మనకి రీజన్స్ అనమాట. అంటే హనా డేటాబేస్ని మనం ఎందుకు పిక్ చేసుకోవాలి అంటే ఇది. సో మనకి ప్యారలల్ ప్రాసెసింగ్ కూడా పాసిబుల్ అనమాట. సో ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన విషయము. సో హనా డేటాబేస్ అంటే ఇది, హనా డేటాబేస్ అంటే ఇది, ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. ఓకే. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిందే. హనా అనేది కాలం ఓరియంటెడ్, డేటా స్టోర్, డేటా కంప్రెషన్, డేటా రిడెండెన్సీ, హనా ఇన్ మెమరీ బేస్డ్ డేటాబేస్, ర్యామ్ ఓరియంటెడ్, ప్యారలల్ ప్రాసెసింగ్ ఈజ్ పాసిబుల్. ఇవన్నీ కూడా మనకి హనా డేటాబేస్లో ఉన్న లక్షణాలు. ఓకే. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మనకి హనా ఈజ్ ఎ మెమరీ బేస్డ్ డేటాబేస్ అండ్ ఇట్స్ ఎ ర్యామ్ ఓరియంటెడ్. సో డేటా కంప్రెషన్ ఈజ్ నాట్ పాసిబుల్. సో కాబట్టి మార్కెట్లో ఇప్పుడు మనకి హనా డేటాబేస్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ డేటాబేస్. సో ఇది చాలా వాటితో కనెక్టివిటీ ఉంటుంది అనమాట. సో మనకి మిషన్ లెర్నింగ్, ఎట్లాంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటితో కూడా ఈ డేటాబేస్ అనేది కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది ఇందులో ఉంది. సో మరి క్వశ్చన్ ఏంటంటే మరి హనా అయిపోయింది, మరి వాట్ ఈజ్ S4 హనా? సో మనకి హనా గురించి మనం మాట్లాడుకున్నాం. మరి S4 హనా అంటే ఏంటి? వాట్ ఈజ్ S4 హనా? సో S4 హనా అంటే మనకి ఇట్స్ ఏ సాఫ్ట్వేర్ అని అర్థం. ఇది ఒక ప్రోగ్రామ్ చేయబడిన సాఫ్ట్వేర్. S4 హనా ఈజ్ ఏ సాఫ్ట్వేర్, హనా ఈజ్ ఏ డేటాబేస్. ఇది ఒక సాఫ్ట్వేర్ అనమాట. సో ఇందులో మనకి అన్ని ఫైనాన్స్, సేల్స్, హెచ్ఆర్ఎం, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో అలాగే మనకి ప్రతి ఇన్ఫర్మేషన్ సో ఇందులో మనం ట్రాక్ చేసుకోవచ్చు అనమాట ఈ హనా డేటాబేస్, ఈ S4 హనా సాఫ్ట్వేర్ ద్వారా. సో కాబట్టి అన్నిటిని సపోర్ట్ చేస్తుంది అనమాట. సో ఫైనాన్స్ సపోర్ట్ చేస్తుంది, కంట్రోలింగ్ సపోర్ట్ చేస్తుంది, సో అలాగే మన సేల్స్ సపోర్ట్ చేస్తుంది, మెటీరియల్ సపోర్ట్ చేస్తుంది, మెటీరియల్ మేనేజ్మెంట్. సో ఇలా అనేకమైన మాడ్యూల్ని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్. S4 హనా అనేది ఒక ఈఆర్పి సాఫ్ట్వేర్ అండి. ఈ S4 హనా అయితే S4 హనా అంటే ఇది 4th జనరేషన్, ఇది 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్. ఈ S4 హనాలో ఇది 4వ తరం. SAPOడు సంబంధించిన 4th జనరేషన్ ఆఫ్ బిజినెస్ సూట్ అంటారు. సో బిజినెస్ సూట్ అంటే మనకి సో మనకి PLM అంటే ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్ ఉంటుంది ఇందులో. అంటే అన్నీ ఇంటిగ్రేట్ అనమాట. సప్లై చైన్ మేనేజ్మెంట్ ఉంటుంది, CM ఉంటుంది,
సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లాన్ అన్నీ కలిపి ఉంటాయి అన్నమాట. ఓకే. సో కాబట్టి బిజినెస్ సూట్ అంటే మొత్తం సప్లై చైన్ మేనేజ్మెంట్, సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఇవన్నీ కూడా మనకి కలిపి ఉండటంతో దీన్ని బిజినెస్ సూట్ అండి. అన్ని ఏరియా అంటే సాఫ్ట్వేర్ కాబట్టి ఇది అన్నిటికీ సపోర్ట్ చేస్తుంది అనమాట. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ మేనేజ్మెంట్, సప్లై చైన్ మేనేజ్మెంట్, సప్లై రిలేషన్షిప్ మేనేజ్మెంట్, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్, సిఆర్ఎం, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. సో ఇది అన్నిటికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట S4 హనా అనేది. సో కాబట్టి మనం తెలుసుకోవాల్సిన పాయింటర్స్ ఏంటంటే, సో S4 హనా అనేది సో ఒక అద్భుతమైన ఈఆర్పి సాఫ్ట్వేర్. సో ఇది మనకి ఇవన్నిటిని ఇది సపోర్ట్ చేస్తుంది. ఇది 4th జనరేషన్, ఇది 4వ తరానికి ఎస్ఏపి సంబంధించిన 4వ తరానికి సంబంధించిన ఒక బిజినెస్ సూట్ అనమాట. ఓకే. దీంట్లో మొత్తం మనం ఈ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఇది 3 సర్వర్స్ బేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఇక్కడ R అంటే రియల్ టైం అని, 3 అంటే 3 సర్వర్స్ అంటారు. సో మొత్తం మనకి S4 హనా అనేది చూసుకున్నట్లయితే 3 సర్వర్స్ బేస్ మీద మనకి ఇది పనిచేస్తుంది. ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, సో అలాగే మనకి ఇంకొక సర్వర్ ఉందండి, డేటాబేస్ సర్వర్. డేటాబేస్ ఒక సర్వర్ అనమాట. సో అంటే ఏంటి, 3 సర్వర్స్ మీద ఈ S4 హనా సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది అనమాట. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే మనం డే టు డే జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నిటిని రికార్డు చేయాలి అంటే ప్రజెంటేషన్ సర్వర్ ద్వారా చేస్తామన్నమాట. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే మనకి ఫ్యూరీ యాప్స్ అనమాట. సో ప్రజెంటేషన్ సర్వర్ ఈజ్ నథింగ్ బట్ ఫ్యూరీ యాప్స్. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో చెప్పండి, జనరల్గా ఎవరికైనా ఐడియా ఉందా? వాట్ ఈస్ ఫ్యూరీ యాప్స్? ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటిదండి? ఫ్యూరీ యాప్స్. ఫ్యూరీ యాప్స్ గురించి ఎవరికైనా ఐడియా ఉందా? చెప్పాలి. సో ప్రజెంటేషన్ సర్వర్ అంటే ఏంటంటే ఫ్యూరీ యాప్స్ అంటారు. ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటో చెప్పండి. డే టు డే ట్రాన్సాక్షన్ పోస్టెడ్ ఇన్. సో మన కంపెనీ అన్న తర్వాత ప్రతిరోజు కూడా నెంబర్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఓకే, దానికి సంబంధించి మనకి ప్రజెంటేషన్ సర్వరే ఫ్యూరీ యాప్స్ అనమాట. ఓకే. సో ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటి? సో మనకి ఫ్యూరీ యాప్స్ అంటే ఏంటంటే మనకి రోజు జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ ఎస్ఏపిలో మనం యాప్స్ ద్వారా రికార్డ్ చేస్తారు. ఈ యాప్స్ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీ అనమాట. సో ఇది రావటం మూలంగా యూజర్కి సింప్లిసిటీ వచ్చింది. అంటే ఈసీసీలో యాప్స్ లేవు. ఈసీసీ సిస్టంలో మనకి ఫ్యూరీ యాప్స్ అనేవి లేవు. ఈ ఫ్యూరీ యాప్స్ ఇంట్రడక్షన్ అనేది ఓన్లీ S4 హనాలోనే ఉంది. ఈ ఫ్యూరీ యాప్స్ రావటం మూలంగా యూజర్ ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. సో డే టు డే ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా మనకి యాప్లో రికార్డ్ చేయటము, ఇంటి దగ్గరే కూర్చొని మనం మొబైల్ ద్వారా, ల్యాప్టాప్ ద్వారా, సో ట్యాబ్లెట్ ద్వారా మనం యాప్లో నుంచి లాగిన్ అయ్యి సో మనం వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఇది ఎస్ఏపి ఎండ్ యూజర్స్. అంటే ఎస్ఏపి ఎండ్ యూజర్స్ అంటే ఎవరు? సో ప్రతిరోజు కూడా డే టు డే ట్రాన్సాక్షన్స్ రికార్డ్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. సో ఫైనాన్స్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, అవన్నీ రికార్డ్ చేసే వాళ్ళని ఎండ్ యూజర్స్ అంటారు. వాళ్ళకి ఇది ఫ్లెక్సిబుల్ అయిపోయింది. సో ప్రొడక్టివిటీ అనేది పెరిగింది. డే టు డే సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేయడం ప్రొడక్టివిటీ. కాబట్టి ఈ యాప్స్ అనేది మనం ఇప్పుడు ఎస్ఏపిలో ఏదైనా ఇన్పుట్స్ ఇస్తున్నాము అంటే త్రూ ఫ్యూరీ యాప్స్ ద్వారానే. ఏదైనా ఇన్పుట్స్ ఇస్తే అది ప్రాసెస్ అయ్యి దాని అవుట్పుట్ కనపడుతుంది అంటే అప్లికేషన్ సర్వర్. ఇది ఒక ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్. అంటే ఏంటంటే ఒక సర్వర్ అంటే ఒక అప్లికేషన్ అంటే ఏంటి? అప్లికేషన్ సర్వర్ అంటే ఒక ప్రోగ్రామ్డ్ సర్వర్.
ఈ సర్వర్ మూలంగానే మనం ఇచ్చే ఇన్పుట్స్ని అవుట్పుట్ అనేది కనబడుతుంది అంటే మనకి ఈ ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ మూలంగానే. సాఫ్ట్వేర్ ఎస్ఏపి అంటే సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ప్రతిదానికి కూడా సాఫ్ట్వేర్ అవసరం ఉంటుంది కదా. సో ఈ సాఫ్ట్వేర్ మూలంగానే మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది అవుట్పుట్ ఇలా కనపడుతుంది అంటే అది మనకి ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ అనమాట. డేటాబేస్ కోసం ఒక సర్వర్ ఇచ్చారు. సో దాన్నే మనం హనా డేటాబేస్ అంటారు. అది డేటాబేస్ కోసం ఇచ్చిన సర్వర్ ఏంటండి? హనా డేటాబేస్. సో కాబట్టి మనకి 3 సర్వర్స్ మీద ఎస్ఏపి ఎస్4 హనా సాఫ్ట్వేర్ అనేది పనిచేస్తుంది. ఒకటి ఫ్యూరీ యాప్స్, దాన్నే ప్రజెంటేషన్ అంటే డే టు డే మనం ఇచ్చే ఇన్పుట్స్ అన్నీ కూడా ప్రజెంటేషన్ సర్వర్ ద్వారానే జరుగుతుంది. సో మనం ఇచ్చిన ఇన్పుట్ అనేది అవుట్పుట్ రూపంలో కనబడుతుంది అంటే అప్లికేషన్ సర్వర్ మూలంగానే. సో మనం ఏదైతే ట్రాన్సాక్షన్స్ మనం ఇచ్చామో సేవ్ చేసామో అదంతా కూడా డేటాబేస్లో స్టోర్ అవుతుంది అంటే అది హనా డేటాబేస్ మూలంగానే. సో కాబట్టి డేటాను స్టోర్ చేయడానికి ఒక సర్వరు. సో ప్రోగ్రామ్డ్ సాఫ్ట్వేర్ లేకపోతే మనకి ఏది వర్కౌట్ అవ్వదు. అలాగే మన డేటా ఎంటర్ చేయడానికి ఫ్యూరీ యాప్స్, ఇలా మనకి ప్రజెంటేషన్ సర్వర్, అప్లికేషన్ సర్వర్, డేటాబేస్ సర్వర్ అని చెప్పి మనకి సో ఇది ఇవ్వటం అనేది జరిగిందనమాట. ఓకే, అందరూ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? జానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ చెప్పాలండి. జానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా అందరూ? ఓకే, సో మీరు మొబైల్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి జానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని ఉంటుంది. ఇక్కడ నాకు డెస్క్టాప్ యాక్సెస్ ఉంటుంది, మీకు డెస్క్టాప్ యాక్సెస్ ఉండదు. జానీ ఎస్కే ఇన్ఫోటెక్ యాప్ అని ఉంటుంది. సో ఈ యాప్ని మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇందులోనే డాక్యుమెంట్లు అన్నీ కూడా మనం పెడుతున్నాం అనమాట. సో ఈరోజు సంబంధించిన డాక్యుమెంట్ నేను ఇక్కడ పాత్ ఇస్తున్నాను. సో జానీ ఎస్కే డాక్యుమెంట్స్ ఎస్4 హనా FICO. సో దీంట్లో కిందకి వెళ్తే మనకి ఈసీసీ హనా S4 హనా అని చెప్పి మనకి కనపడుతూ ఉంది డాక్యుమెంటు. ఈ డాక్యుమెంట్ మీద క్లిక్ చేస్తే మీకు ఈ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఈ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, సో ఇక్కడ మనకి ఈసీసీకి హనాకి S4 హనాకి కంప్లీట్ డీటెయిల్డ్ కంపారిజన్ అనమాట. ఎస్ఏపిలో మనకి S4 హనా అనేది ఇన్ మెమరీ డేటాబేస్. సో ఎస్ఏపిలో మనకి హనా అనేది ఒక డేటాబేస్ అనమాట. ఎస్ఏపిలో S4 హనా అంటే నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ సూట్ అంటాము. సో ఇది ఈఆర్పి అంటే ఎస్ఏపి ఈసీసీ అనేది ఈఆర్పి సూట్ చాలా ఓల్డ్ అనమాట. దగ్గర 25 ఇయర్స్ నుంచి బ్యాక్ మనకి ఇది రన్ అవుతూ ఉంది మార్కెట్లో. సో అలాగే S4 హనా అనేది 2010లో వచ్చింది. S4 హనా అనేది 2015లో మనకి మార్కెట్లో మనం దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకే, అలాగే మనకి డేటాబేస్ వచ్చేటప్పటికి ఈసీసీలో ఆరికిల్, MS SQL, IBM DB2, SQL ఇలాంటివన్నీ కూడా డేటాబేస్లు అనమాట. సో ఇక్కడ మనకి ఎస్ఏపి ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. ఇది అంటే హనా అంటే ఇట్స్ లైక్ డేటాబేస్. ఇది థర్డ్ పార్టీ డేటాబేస్లు ఈసీసీలో కనెక్టివిటీ అయ్యాయి అంతకుముందు. సో ఎస్ఏపి S4 హనాలో డేటాబేస్ వచ్చేటప్పటికి ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే అనమాట. సో దీంట్లో కూడా మనకి అంతకుముందు 3 సర్వర్స్ ఉండేవి అనమాట. సో ఇక్కడ హనా అంటే ఓన్లీ డేటాబేస్ అనేది. ఇది చాలా సర్వర్స్ అనేది మనకి 3 సర్వర్సే. అప్లికేషన్ సర్వర్కి డేటాబేస్ సర్వర్ ఒకటి, ప్రజెంటేషన్ సర్వర్, మొత్తం 3 సర్వర్స్ అనమాట. సో దీంట్లో GUIని యూజ్ చేస్తారు. GUI అంటే ఇప్పుడు ఎస్ఏపిలో లాగిన్ అయ్యేది ప్యాడ్ వచ్చేటప్పుడు GUI అనమాట. సో GUI అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అంటారు. అంటే ఎస్ఏపిలో మనకి ఏ పని చేయాలి ఈసీసీ సెషన్లో అంటే GUI ద్వారా మనకి పని చేస్తామన్నమాట. ఇక్కడ ఫ్యూరీ యాప్స్ ద్వారా పనిచేస్తారు. సో అంటే రెండు సపోర్ట్ చేస్తుంది. GUIని S4 హనా అనేది సో ఫ్యూరీ యాప్స్ సపోర్ట్ చేస్తే GUI సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఇది ఎస్ఏపి S4 హనా అనేది చాలా అడ్వాన్స్డ్. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఫ్యూరీ యాప్స్, లాట్స్, CDS ఇలాంటి అడ్వాన్స్డ్ ఏరియాస్తో ఇది కనెక్టివిటీ అనేది ఉండనమాట. ఇది చాలా తక్కువ కనెక్టివిటీ కాబట్టి అడ్వాన్స్ కాదు ఇది అనమాట. ఓకేనా, సో మనకి ట్రెడిషనల్ అంటే ఈసీసీని ట్రెడిషనల్ అంటే ఓల్డ్. ఆరికిల్, IBM DB2, MS SQL ఇవన్నీ కూడా ఓల్డ్ డేటాబేస్ అనమాట. సో ఇది మార్కెట్లో 2027 తర్వాత ఎండ్ అయిపోతుందని చెప్పి మార్కెట్లో చెప్తా ఉన్నారనమాట.
దీంట్లో అంత ఎక్కువ రియల్ టైమ్ అనలిటిక్స్ అంటే సపోర్ట్ చేయదు ఇలాంటి రిపోర్ట్స్ అవి అంత పెద్ద పాసిబిలిటీ లేదు ఇందులో. ఓకే, సో హనా అంటే మనకి చాలా హై పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక డేటాబేస్ ఇది. ఓకే, సో ఇది మిషన్ లెర్నింగ్, ఏఐ టెక్నాలజీ అన్నిటితో కూడా ఇది కనెక్టివిటీ ఉంది. డేటాబేస్లో డేటా అనేది కాలం ఓరియంటెడ్లో మనకి స్టోర్ అవుతుంది అనమాట. ఓకే, కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా ఉంటుంది ఈసీసీ కన్నా. సో ఇక్కడ ఎస్ఏపి ఎస్ఓ హనా అంటే బిజినెస్ సూట్ ఫర్ హనా అని అర్థం. బిజినెస్ సూట్ ఫర్ హనా. సో ఇది నెక్స్ట్ జనరేషన్ ఈఆర్పి సూట్ అంటారు. ఇది హనా డేటాబేస్ మీద పనిచేస్తుంది అనమాట. ఇది మనకి ట్రాన్సాక్షన్ సపోర్ట్ చేస్తుంది, అలాగే అనలిటిక్ రెండింటిని సపోర్ట్ చేస్తుంది. అంటే రిపోర్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇలా మనం చక్కగా ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. ఇది మోడర్న్ ఇంటర్ఫేస్, అలాగే మనకి సో ఇలాంటి సిడిఎస్ వ్యూస్, ఎంబెడెడ్ అనలిటిక్స్, యూనివర్సల్ జర్నల్ ఇలాంటి అడ్వాన్స్డ్ ఏరియాస్తో ఈ ఎస్ఓ హనా అనేది కనెక్టివిటీ అయి ఉందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, ఎల్ఓటి, ప్రిడిక్టివ్ అనాలిసిస్ అన్నిటితోనూ ఇది లింక్ అయి ఉంది. ఈ ఎస్ఓ హనాని ఆన్ ప్రిమైస్ మీద డిప్లాయ్ చేయొచ్చు. సో అలాగే ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్స్లో కూడా దీన్ని డిప్లాయ్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో ఆన్ ప్రిమైస్ ఉంది, ప్రైవేట్ క్లౌడ్ ఉంది, పబ్లిక్ క్లౌడ్తో కూడా దీన్ని డిప్లాయ్మెంట్ చేయొచ్చు. నెక్స్ట్ క్లాస్లో మనం అవి చెప్పుకుంటాం. ఈసీసీ అనేది కంప్లీట్గా ట్రెడిషనల్ ఈఆర్పి సిస్టమ్. ఇది హనా అనేది మనకి సో మోడర్న్ డేటాబేస్ ఇది. ఓకే, S4 హనా అంటే సింప్లిఫైడ్ మోడల్. S4 హనా ఈజ్ నథింగ్ బట్ సాఫ్ట్వేర్ అనమాట. ఓకే, ఏదైనా ఒక చిన్న రిపోర్ట్ని మనం ఈసీసీలో మనం డ్రిల్ డౌన్ చేయాలంటే, తీసుకోవాలంటే, ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే చాలా టైం పడుతుంది. కానీ S4 హనాలో మనకి చాలా సింపుల్గా, ఈజీగా మన రిపోర్ట్స్ అనేవి సో ఇమీడియట్గా మనం చేసుకోవచ్చు అనమాట. సో ఈసీసీ అంటే ఈఆర్పి సూట్, లెగసీ అంటే ఓల్డ్ అని, అవుట్డేటెడ్ అనమాట. హనా అంటే డేటాబేసు, ఇన్ మెమరీ ఫాస్ట్ అనమాట. సో S4 హనా అంటే మోడర్న్ ఈఆర్పి సింప్లిఫైడ్ టూల్ అనమాట. సో ఈసీసీకి S4 హనాకి డిఫరెన్సెస్ ఏంటి అనేది మనం చూసుకున్నట్లయితే, ఇది రో బేస్డ్, అలాగే డేటాబేస్లో డేటా అనేది రో బేస్డ్ అనమాట. డిస్క్ ఓరియంటెడ్ రిలేషనల్ డేటాబేస్ ఇదైతే ఇన్ మెమరీ, ఇది కాలం ఓరియంటెడ్ హైబ్రిడ్ రిలేషనల్ డేటాబేస్ అనమాట. అలాగే మనకి ఇది ఈసీసీ ఏమేమి సపోర్ట్ చేస్తుంది అంటే ఆరికిల్, IBM DB2, MS SQL ఇలాంటివి. సో S4 హనా సపోర్ట్ చేసేది ఓన్లీ హనా డేటాబేస్ మాత్రమే. ఇది డిస్క్ బేస్డ్ అనమాట. సో హార్డ్ డిస్క్ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉంటాయి ఈసీసీ డేటాబేస్కి. ఇది ర్యామ్ బేస్డ్ అనమాట. సో డేటా అంతా కూడా ర్యామ్ బేస్లో స్టోర్ అవుతుంది. ఇది రో ఓరియంటెడ్, ఇది కాలం ఓరియంటెడ్. ఇది స్లోయర్ అనలిటిక్స్, గుడ్ ఫర్ ఓఎల్టీపీ. ఇది హై స్పీడ్ అనలిటిక్స్, ట్రాన్సాక్షన్ అంటే ఏంటి రెండింటిని సపోర్ట్ చేస్తుంది. ఓఎల్ఏపీ సో ఆన్లైన్ మన అనలిటిక్స్ సపోర్ట్ చేస్తుంది, ట్రాన్సాక్షన్స్ కూడా ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట. ఓకే, అలాగే మనకి ఇది రో బేస్డ్. మనకి ఈసీసీ అనేది చాలా ఆరికిల్, MS SQL ఇలాంటి డేటాబేస్తో ఇది కనెక్టివిటీ అయి ఉంటుంది. ఇది ఓఎల్టీపీ, ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ అనే అనలిటిక్స్ తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇది మనకి ఈరోజు సెషన్. దీనికి సంబంధించి మీకు నోట్స్ కూడా ఇస్తాను ఇప్పుడు. సో ఇందులో మనకి కష్టమైన పాయింట్స్ ఏమీ లేవు, సింపుల్. ఇది ఒకసారి వీడియోని ఇంకొకసారి వాచ్ చేస్తే వీడియోని అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ హనా అంటే డేటాబేస్, ఇది ఈఆర్పి బిజినెస్ సూట్. ఇది కూడా ఈ డేటాబేసెస్ కూడా మీరు ఇది కూడా యూస్ చేసుకోండి మీరు. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే దీన్ని కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలండి. డైలీ నేను ఏమైతే నోట్స్ ఇస్తానో ఆ నోట్స్ని మీరు ఏం చేయాలంటే కాపీ చేసుకొని
సో దాన్ని వర్డ్లో పేస్ట్ చేసుకోవాలి. అలాగే పీడిఎఫ్ నోట్స్ మీకు కావాలనుకుంటే అందులో నుంచి యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని అక్కడ కూడా మీరు వాచ్ చేసుకోవచ్చు. సో ఇలా మీరు కాపీ చేసుకొని మీరు ఇట్లా వర్డ్ ఫైల్ ఓపెన్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని సో ఈరోజు క్లాస్ డే 2 అయితే డే 2 అని పెట్టుకొని లేదా హనా ఎస్ఫో హనా అని రాసుకొని సో లేఅవుట్ కావాలంటే డిజైన్లోకి వెళ్ళి పేజ్ బోర్డర్స్లోకి వెళ్ళి సో బాక్స్లోకి వెళ్తే మీకు బాక్స్ సో ఇలా నీట్గా మీకు సో డాక్యుమెంట్ అనేది రెడీ అయిపోతుంది. కావాలనుకుంటే అండర్లైన్ చేసుకోవాలంటే మీరు సో అండర్లైన్ చేసుకోవచ్చు మీరు చక్కగా. సో ఇలా ప్రతి పాయింట్ మీరు అండర్లైన్ చేసుకోవచ్చు. సో ఇలా నేర్చుకోవడానికి అవకాశం ఉంది మీకు. ఓకే, సో దీన్ని సేవ్ చేసుకొని సో మీరు ఈరోజు క్లాస్ అని చెప్పి మీరు నోట్ చేసుకోవచ్చు అనమాట. సో ఎప్పుడైనా నేను నోట్స్ మీకు చార్ట్లో ఇస్తే చేయాల్సిన పని కాపీ చేసుకొని వర్డ్లో పేస్ట్ చేసుకోవడం. ఓకే, సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి ఇందులో? చెప్పాలి. సో ఎవరైతే నిన్న రిజిస్ట్రేషన్ చేసుకొని ఉన్నారో సో వాళ్ళు ఇమీడియట్గా చాను ఎస్కే ఐడికి అలాగే షేక్ బాబ్జీ ఐడికి రెండింటికి కూడా మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీ పేమెంట్ స్క్రీన్ షాట్ అనేది షేక్ బాబ్జీ ఐడికి ఈ చాను ఎస్కే ఐడికి రెండింటికి కూడా మీరు పేమెంట్ స్క్రీన్ షాట్ పంపిస్తే అప్పుడు మీది రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్లు లెక్క అనమాట. సో కాబట్టి ఇమీడియట్గా మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి టుడే. ఓకే, సో ఇది మీకు ఈరోజు సెషన్. నెక్స్ట్ క్లాస్లో మరిన్ని విషయాలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ ఆల్.